హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్ఫోసిస్ అండ్ కాగ్నిజెంట్ కంపెనీ నుంచి బీపీఓ రిలేటెడ్ జాబ్స్ కోసం అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవచ్చు అని కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడ నుంచి చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. సో మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే పైన క్లిక్ చేస్తే మనకు ఇన్ఫోసిస్ కెరియర్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం జాబ్ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ప్రాసెస్ ట్రైనీ అనేటువంటి ఈ రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. బెంగళూరు లొకేషన్కి అని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో ఇది బీపీఎం రిలేటెడ్ జాబ్స్ కాబట్టి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్లో గ్రాడ్యుయేట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ సర్వీస్ లైన్ చూసుకుంటే బీపీఓ జాబ్ రిలేటెడ్ కాబట్టి బీపీఓ సర్వీస్ లైన్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ వరకు చూస్తే ఎఫెక్టివ్లీ ఎగ్జిక్యూట్స్ కాల్స్ ఆఫ్ క్లయింట్స్ కస్టమర్స్ అండ్ రిజాల్వ్స్ క్వెరీ ఆర్ ఇష్యూస్ యాజ్ పర్ డెలివరబుల్స్ అవుట్లైన్డ్. సో క్లయింట్స్తో కాల్ మాట్లాడడం కానీ అండ్ వాళ్ళకు ఏదైనా ఇష్యూస్ కానీ క్వెరీస్ కానీ ఉన్నప్పుడు రిజాల్వ్ చేయడం, ఇవన్నీ అయితే రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఆల్ ప్రీ డిఫైన్డ్ ప్రొసీజర్స్ టు మీట్ ఎస్ఎల్ఏ టార్గెట్ అండ్ ఎన్ష్యూర్ పర్ఫార్మెన్స్ పారామీటర్స్ ఆర్ మెట్. సో ఈ ప్రీ డిఫైన్డ్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ ఎస్ఎల్ఏ టార్గెట్ని రీచ్ అవ్వాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ హ్యాండిల్స్ రిపిటేటివ్ కాల్స్ అండ్ స్ట్రైవ్స్ ఫర్ టార్గెట్ మ్యాక్సిమైజేషన్ ఇన్ ఆర్డర్ టు మీట్ క్వాలిటీ స్టాండర్డ్స్. రిపిటేటివ్గా కాల్స్ చేయడం అండ్ టార్గెట్స్ని మీట్ అవ్వడం అని చెప్పేసి మెన్షన్ చేశారు. నీడ్ టు హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే మనకు బెటర్ కమ్యూనికేషన్ ఉండాలంటున్నారు. అండ్ నీడ్ టు ఫ్లెక్సిబుల్ ఆఫ్ వీక్ ఆఫ్. అండ్ ప్రిఫర్డ్ స్కిల్స్ వరకు చూసుకుంటే కస్టమర్ సర్వీస్, టెక్నికల్, రెగ్యులర్ సర్వీస్ టెక్, వాయిస్ చార్ట్స్, ఈమెయిల్ చార్ట్స్ అని చెప్పేసి ఈ స్కిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ స్కిల్స్ని మీ రెజ్యూమేలో అయితే మెన్షన్ చేయండి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 0 to 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఈ జాబ్కి రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్. అండ్ మీరు ఇక్కడ నుంచి క్లిక్ టు ప్రొసీడ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ జాబ్కి రిలేటెడ్ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జాబ్ వరకు చూస్తే ఇది వాక్ ఇన్ డ్రైవ్ జాబ్. కాగ్నిజెంట్ కంపెనీ నుంచి మనకు డిజిటల్ మార్కెటింగ్ అనేటువంటి ఈ రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెషర్స్ బీపీఓ రిలేటెడ్ జాబే కాబట్టి అండ్ వాక్ ఇన్ డ్రైవ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇది అయితే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తాను. అండ్ టైమ్ అండ్ వెన్యూ చూసుకుంటే 8th May రేపు 10 AM నుంచి 1 PM వరకు ఈ వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ లొకేషన్ వరకు చూసుకుంటే కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ బిల్డింగ్ 12A, రహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్, మైండ్ స్పేస్ మాదాపూర్ రోడ్, హైటెక్ సిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఈ లొకేషన్లో అయితే మనకు ఈ వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ మనకు జాబ్ హైలైట్స్ చూసుకుంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బోత్ వర్బల్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలంటున్నారు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే సో ఇది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్ కాబట్టి చెక్ ద ఇమేజెస్ మ్యాచ్ విత్ ద వెబ్సైట్ అండ్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో అవుతూ మనం క్లాసిఫై అయితే చేయాల్సి ఉంటుంది. ఇమేజెస్ ఏదైనా సెన్సిటివ్ కంటెంట్ ఉన్నా చెక్ చేసి రేట్ ద కంటెంట్ అని చెప్పేసి రేటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. వెరిఫై ద కంటెంట్ విత్ వెబ్సైట్, అండర్స్టాండింగ్ సెన్సిటివ్ కంటెంట్, వ్యూ ద కంటెంట్, చెక్ ద బ్రాండ్ నేమ్ అండ్ వెబ్సైట్, చెక్ ఇఫ్ నాన్ ఫ్యామిలీ సేఫ్ కంటెంట్, రేట్ ద కంటెంట్ ఎక్సెట్రా అని మనకు ఈ రోల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనిటీ మేనేజ్మెంట్, ఈ స్కిల్స్ అయితే రిక్వైర్డ్ అని చెప్తున్నారు. సో ఈ స్కిల్స్ని మీ రెజ్యూమేలో మెన్షన్ చేయండి. అండ్ సాఫ్ట్ స్కిల్స్ వరకు చూసుకుంటే ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్గా వర్క్ చేయడం అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బోత్ వర్బల్ అండ్ ఓరల్, క్విక్ లెర్నర్ అండ్ అడాప్టబుల్ టు లెర్న్ న్యూ ప్రాసెస్, కాన్సెప్ట్స్ అండ్ స్కిల్స్. సో క్విక్గా నేర్చుకోవడం అండ్ కొత్త సరౌండింగ్స్కి, ఎన్వైరన్మెంట్కి మనం అడాప్టివ్ అవ్వడం, ఆర్గనైజ్డ్ అండ్ ఏబుల్ టు మేనేజ్ టైమ్ అండ్ టాస్క్స్ ఎఫిషియెంట్లీ, స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ డిజైర్ టు డెలివర్ యాక్యురేట్లీ, ఎఫిషియెంట్లీ అండ్ హై స్టాండర్డ్. సో ఇచ్చిన వర్క్ని డీటెయిల్గా వర్క్ చేయడం అండ్ యాక్యురేట్గా, ఎఫిషియెంట్గా రిజల్ట్స్ అయితే చూపించాలి. రిజల్ట్ ఓరియంటెడ్, సెల్ఫ్ మోటివేటెడ్, ఇండిపెండెంట్ అండ్ ఇంక్విసిటివ్, ఏబుల్ టు థ్రైవ్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ అండ్ టీమ్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్,
ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ మీడియా అండ్ కరెంట్ ఈవెంట్స్ కానీ అండ్ కరెంట్ ఈవెంట్స్ మన చుట్టూతా ఏం జరుగుతుంది అని చెప్పేది బేసిక్ ఐడియా అయితే ఈ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ మనకు కీ స్కిల్స్ చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అండ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్ఈఓ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అండ్ యావరేజ్గా శాలరీ చూసుకుంటే 5.3 lakhs అని ఇచ్చారు. 3.5 lakhs నుంచి మనకు శాలరీ అయితే ఉండొచ్చు. మినిమం 3.5 అని చెప్పి ఇచ్చారు. సో ఓపెనింగ్స్ వరకు చూసుకుంటే ఈ రోల్‌కి 150 ఓపెనింగ్స్ వరకు అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు, ఈ జాబ్ కావాలి అనుకునే వాళ్ళు వాక్ ఇన్ డ్రైవ్‌కి అయితే అటెండ్ అవ్వండి. అండ్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన మనం క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్, మీ రీసెంట్ రెజ్యూమ్ అండ్ యువర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ రీసెంట్‌గా తీసుకున్నది అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటే అది జిరాక్స్ కాపీ అండ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఒరిజినల్ అండ్ జిరాక్స్ 2 అయితే తీసుకెళ్ళండి. అండ్ మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్‌ది మనకు ఉన్నది కదా! సో, ఆ సర్టిఫికేట్ జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళండి. సో, ఇది జాబ్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.